అందరికీ నమస్తే. కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుడు ద్వాదశి వ్రతము. అత్రిముని అగస్త్యునుద్దేశించి మరలా చెప్పుచున్నాడు. ఓ మునీంద్ర, కార్తీక వ్రతమును గూర్చి ఇంకనూ చెప్పెదను విను. కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని. ఇది సమస్త తీర్థస్థాన ఫలమిచ్చును, సమస్త యజ్ఞ ఫలములను నిచ్చును. ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధికము, ఏకాదశి కంటే 100 రెట్లు ఎక్కువ, సమస్త పుణ్యములనిచ్చినది. ద్వాదశి దినము పుణ్యదినము కావున కొంచెం సేపైనను పారాయణ చేయవలను. పుణ్యము కోరువారు ద్వాదశిని విడువరాదు. ఈ విషయంను గూర్చి అంబరీషుని కథ విను. అంబరీషుడు పరమ భాగవతుడైన మహారాజు ఏకాదశి రోజున ఉపవాసము చేసి మరునాడు ద్వాదశి స్వల్పంగా నుండుట చేత ఏకాదశి రోజున పారాయణ చేయుటకు ప్రయత్నం చేశాడు. అంతలో దుర్వాసముని వచ్చి ఆతిథ్యము కోరి భోజనమును యాచించాడు. దుర్వాసా మహామునిని ద్వాదశి పారణకు రమ్మని అంబరీషుడు ప్రార్థించాడు. దుర్వాసుడు పారాయణకు ఆజ్ఞపుచ్చుకొని అనుష్ఠానం కొరకు వెళ్ళాడు. వెళ్ళిన దుర్వాసుడు ఎంతకు రాలేదు. ద్వాదశి గడియలు వెళ్ళిపోవుచున్నవి. దుర్వాసురుడు బ్రాహ్మణుడు, అతనిని విడిచి భోజనము కూడదు. అలాగని ద్వాదశి పారాయణము కూడా విడవకూడదు. ఏమి చేయవలనో తెలియని పరిస్థితుల్లో అంబరీషుడు విచారించుచున్నాడు. ద్వాదశిని విడిచిన హరిభక్తిని విడిచిన వాడగును. ఏకాదశి నాడు ఉపవాసము చేయకపోయినా ఏ దోషమునకు పాత్రుడగునా ద్వాదశి విడిచిన అట్టి దోషమే పొందును. ద్వాదశి పరణాత్రికముగా 12 ఉపవాసముల ఫలమును పోవును. అనేక జన్మములందు చేసిన పుణ్యము నశించును. హరి వాసరమును విడిచిన ఎడల కలిగేటి పాతకము నివృత్తి లేదు. అందుచేత ద్వాదశి పారణము ముఖ్యం చేస్తారు. బ్రాహ్మణ శాపం వలన భయం లేదు. శాపాంతం వల్ల కల్పాంతము దుఃఖము రానిమ్ము అని తలంచి వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లడిగినారు. ఓ బ్రాహ్మణోత్తములారా, దుర్వాస మహాముని భోజనమునకు వచ్చేదనని ఇంతవరకు రాలేదు. ద్వాదశి గాడియలు పోగుచున్నాయి. బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసిన బ్రాహ్మణాత్రికము అగును. ద్వాదశి పాలనం చేయకపోతే ద్వాదశ త్రికణము కలుగును. మీరు నాకు ఏమి చేయవలనో ఉపదేశించగలరని వేడుకున్నాడు. వారు ధర్మబుద్ధితో విచారించి సమస్త భూతములందును అగ్నిరూపుడైన ఈశ్వరుడి ఉండి భక్ష్యభోజ చోహ్య లేహ రూపమైన అన్నమును భక్షించుచున్నాడు. ప్రాణవాయు వలన జఠరాగ్ని ప్రజ్వలిత మగుచుండగా జంతువులకు ఆకలి కలుగుచున్నది. అందుచేత సర్వభూతములందున్న అగ్నికి నిత్యము పూజించవలను. కాబట్టి ఇంటికి వచ్చిన శూద్రాదులు కానీ చెడాలును కానీ విడిచి భుజించరాదు. ఇంకా బ్రాహ్మణుని విడిచి అస్సలు భుజించరాదు. ఇంటికి పిలిచిన అతిథిని విడిచి భుజించిన ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము ఇవన్నీ నశించును. భూసురులు భూమి యందు దేవతలో సమానం. ఈ దుర్వాసుడు తపోవంతుడు. ఈ భూసురుడు కోపగించకపోయినను అతని కంటే ముందు భుజించకూడదు. ద్వాదశి కాలమందు పారాయణ చేయని ఎడల హరిభక్తి లోపించును. పారాయణ చేసిన దుర్వాసురుడు శపించును. ఎట్లయినను నర్థము రాక తప్పదు. అదియు కొద్ది కాదు. బ్రాహ్మణులందరూ శాస్త్రములను బట్టి న్యాయ మార్గమును ఈ విధంగా చెప్పెదరు. 24వ అధ్యాయం సమాప్తం.